అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుండి నైట్ వరకు నేనైతే ఏం చేశానో మీతో అయితే షేర్ చేస్తానండి. ఇంకా వ్లాగ్‌లోకి వెళ్ళడం కన్నా ముందు ఇంకొక విషయం అండి. నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ని కూడా చూసేయండి. వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదామా? ఇప్పుడు మార్నింగ్ అయితే 6:00 అవుతుందండి. పిల్లలకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. సో ఇవాళ లంచ్‌కైతే నేను రైస్ అండ్ పెసరపప్పు సాంబార్ అయితే చేస్తున్నాను. మా పిల్లలకి కందిపప్పుతో చేసిన సాంబార్ కన్నా పెసరపప్పు సాంబార్ అంటే చాలా ఇష్టమండి. అంటే సమ్మర్‌లో అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను గదండీ! అప్పుడు మా మమ్మీ అయితే జేశారు పెసరపప్పు సాంబారు. అప్పుడు పట్టుకున్నారండి ఇద్దరు. నా పిల్లలైతే ఇంకా పెసరపప్పు సాంబార్ అంటే వాళ్ళకి ఫేవరెట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఒక సైడ్ రైస్, ఇంకొక సైడ్ పప్పు, ఇంకొక సైడ్ అయితే హాట్ వాటర్ అయితే పెట్టేశాను. ఇంకా హాట్ వాటర్ తాగుదామని వాటర్ అయితే కాచుకుందామని చూస్తే అస్సలు వాటర్ అంతా ఖాళీ అయిపోయిందండి. క్యాన్సు నేనైతే చూసుకోలేదు. అంటే ఎప్పుడూ చూసుకుంటాను కానీ ఎలా మిస్ అయ్యానో మరి. అస్సలు వాటర్ అయితే లేదండి. తాగడానికి కూడా లేదన్నమాట. ఇంకా మార్నింగే అంతా హడావిడైపోయి ఫుల్ చిరాకొచ్చేసింది నాకైతే. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా, ఇంకా పిల్లలనైతే రెడీ అయితే చేద్దామనైతే వెళ్ళాను. ఇంకా రెడీ అంటే జడలు మాత్రమే నేను వేస్తానండి. మిగతా రెడీ అంతా వాళ్ళే అయిపోతారు. సో, పిల్లలకైతే జడలైతే వేసేసి ఇంకా కిచెన్‌కైతే వచ్చేసాను. ఇంకా నేనొచ్చే లోపల పప్పు, రైస్ 2 అయితే ఉడికిపోయాయి. ఈ వాటర్ అబ్బాయి అయితే ఇంకా రాలేదండి. కాల్ అయితే చేశాను. ఇంకా వస్తానన్నాడు గానీ, ఆల్మోస్ట్ 1 అవర్ అయింది కాల్ చేసి, ఇంకా రానే లేదు. సరే ఇంకా వాటర్ అబ్బాయి రాలేదని ఇంకా టీ కూడా పెట్టేద్దాం అన్నట్టుగా ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మా లియో కోసమయితే పాలైతే తనీగా తీసైతే పక్కన పెట్టేశానండి. ఇంకా వాటర్ అబ్బాయి అయితే అనుకున్నంత పని చేసేసాడండి అస్సలు. రానే లేదండి వాటర్ అబ్బాయి. అంటే వస్తాడు మామూలుగా, కానీ మళ్ళీ తను కాల్ చేసి 11 అయిపోతుందండి వాటర్ వచ్చే లోపల అని చెప్పాడు. మరేంటో ఇవాళ అన్నట్టుగా అలా జరిగిపోయింది. సరే ఇంకా నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదండి. ఇంకా చివరికి పిల్లలకైతే లంచ్ కట్టకుండానే పంపించేశాను. నేను తర్వాతయితే లంచ్ పంపిస్తాను. మీరైతే ముందు స్కూలుకైతే బయలుదేరండని. మా పెద్దమ్మాయినైతే ఎలానో ఒకలా బుజ్జగించొచ్చు. కానీ మా చిన్న పాపనైతే అస్సలు కంట్రోల్ చేయలేము. నాకు వాటర్ కావాల్సిందే. నువ్వు 12కి లంచ్ అయితే నేను 10కి స్నాక్స్ తినాలి కదా! నాకప్పుడు వాటర్ కావాల్సిందని కూర్చుంది. ఇంకా వాళ్ళ డ్యాడీ జగ్గులో అయితే ఆయన తాగుతారు డైలీ. సో, ఆ జగ్గులో ఉంటే ఫుల్లుగా ఒక బాటిల్‌కైతే వచ్చాయండి. ఆ బాటిల్‌కైతే ఇంకా పోసుకొనైతే తీసుకెళ్ళింది వాటరు. అస్సలు తను చెప్పిందే జరగాలండి. అంత మొండి పడుతుంది మరి మా చిన్నమ్మాయి. ఇంకా అందరి ఇంట్లో చిన్న పిల్లలంటే అంతే ఏమో మరి కదా! మీ ఇంట్లో గూడా అంతేనా? అయితే కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా పిల్లలకైతే ఇంకా లంచ్ జేయాలి. ఇంకా వాటర్ బాయ్ అయితే ఇంకా వచ్చేటట్టు లేడని ఇంకా మా ఇంటి పక్కనే ఒక షాప్ ఉందండి. ఇంకా అక్కడి నుండయితే ఒక క్యాన్ అయితే తెప్పిచ్చేసుకున్నాననమాట. సో, ఇంకా మా కోసం బ్రేక్‌ఫాస్ట్‌కైతే సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. సేమియా ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు గదా! కానీ నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే వెరీ ఈజీ ప్రాసెస్ అండి అస్సలు. జస్ట్ 10 మినిట్స్‌లో టిఫిన్ అనేది రెడీ అయిపోతుందనమాట. సో, ఇక్కడ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సేమియా ఎంతమందికి ఇష్టం, ఎంతమందికి ఇష్టం లేదో కింద కామెంట్ జేసేయండి. ఇంకా, ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే రెడీ చేసేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగే రైస్ అయిపోయింది. ఇంకా పప్పు గూడా ఉడికిపోయింది కదా! ఇంకా తిరగబాతు అయితే వేసేస్తే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. సో, దానికోసం ఆనియను, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకైతే రెడీ చేసేసుకున్నాననమాట. ఇంకా ప్రాసెస్ ఏం చూపెట్టలేదండి. కొంచెం హడావిడిగా ఉంది గదా! సో, మీకైతే ఇంకా ప్రిపేరింగ్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ జేయండి. నేను సెపరేట్‌గా ఒక వీడియో అయితే చేస్తాను. చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా గూడా ఉంటుంది. ఇంకా ఫైనల్‌గా సాంబార్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. లాస్ట్‌లో ఇంకా సాల్ట్ అయితే చెక్ చేసేసుకున్నాను. సాంబార్ అయితే సూపర్ టేస్టీగా రెడీ అయిపోయిందనమాట.
సో, ఇంకా వెంటనే ఇంకా పిల్లలకైతే లంచ్ కట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా చూసారా మార్నింగే నేను అన్నీ అరేంజ్ చేసేసుకున్నానండి. ఇంకా వాటర్ అబ్బాయి వచ్చేస్తాడు. ఇంకా లంచ్ అయితే కట్టేద్దాం అన్నట్టుగా అన్నీ రెడీ చేసుకున్నాను. కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదసలు. ఇవాళ మార్నింగ్ లేయడమే అసలు మనం మార్నింగ్ చిరాకు పడ్డామనుకోండి, ఆ డే ఫుల్ మనకి చిరాకుగానే ఉంటుంది. అదేంటో మరి. ఇంకా ఇక్కడైతే మా పిల్లలకి రైస్ అయితే కలిపి పెడుతున్నానండి. మా పిల్లలకైతే ఇంకా రైస్ తనీగా, సాంబార్ తనీగా పెడితే వాళ్ళు తినరండి. ఇంకా చిన్నప్పటి నుండి అలా అలవాటైపోయింది. నేనే ఇంకా రైసు, సాంబార్ మిక్స్ చేసే పెడతాననమాట క్యారియర్‌లో. అలా అయితే వాళ్ళు ఈజీగా అయితే తినేస్తారు. వాళ్ళకి అదే అలవాటనమాట. సో, ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్సెస్ అయితే కట్టేసాను. ఇంకా ఈ పప్పు రైస్‌కి బువ్వ అనేస్తున్నాను. ఇంకా పిల్లలతో మాట్లాడి అలవాటైపోయిందండి. ఈ పప్పు రైస్‌కి కాంబినేషన్‌గా వరుగులైతే వేయించాను. మా చిన్న పాపకైతే వరుగులంటే చాలా ఇష్టమండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేసుండరు నేను వరుగులు పెడతానని. ఎందుకంటే ఇంట్లో ఉంటే చేసి పెడతాను. ఇంకా మార్నింగ్ స్కూల్‌కెళ్ళేటప్పుడైతే చెయ్యననమాట హడావిడిగా ఉంటుందని. ఇంకా ఇవాళ టైం ఉందని పరుగులైతే వేయించాను. పిల్లలు అలా చెప్తే ఇంకా ఇక్కడైతే నా సాంబార్ మళ్ళీ హ్యాపీనెస్ కొంచెం పైకైతే పోస్తున్నాను. మీరే ఎందుకంటే ఇంకా ఆలోచించండి. మధ్యాహ్నం లోపల పిల్లలనే కాదు ఫుల్‌గా పెద్దవాళ్ళు కూడా మనం ఒక రెసిపీ పీల్చేస్తుందనమాట చేసిన వెంటనే సాంబార్‌ని. సో, తిని పైన అలా పోస్తే బావుందంటే ఆ హ్యాపీనెస్సే ఇంకా వేరు కదండీ! బావుంటుంది. అవునా కాదా అని సో, ఇంకా కింద క్యారియర్ కామెంట్ అయితే అయితే కట్టేసి చేసేయండి. ఇంకొక క్యారియర్‌లో వరుగులైతే పెట్టేస్తున్నాను. ఇంకా మా పిల్లలైతే ఈవినింగ్ ఇంటికొచ్చిన వెంటనే ఇంకా చాలా బావుంది లంచ్ అన్నట్టుగా ఒకటే హ్యాపీ అనమాట. ఇంకా మా పిల్లలు అలా చెప్పగానే నా హ్యాపీనెస్‌కి ఇంకా ఏమంటారు అలా అనమాట హ్యాపీ. ఇంకా పిల్లలే గాదండి, ఇంకా పెద్దవాళ్ళైనా సరే మనం ఏదన్నా ఒక రెసిపీ కష్టపడి చేస్తాం కదండీ! తినేసి బావుందని జెప్పారంటే మనకు అంత హ్యాపీ అనిపిస్తుందనమాట. నిజమా కదా? మీరే జెప్పండి. ఇంకా ఫైనల్‌గా ఇక్కడ పిల్లలకైతే లంచ్ అయితే రెడీ చేసేసానండి. ఇంకా లంచ్ అయిన వెంటనే ఇంకా బట్టలైతే రెడీగా ఉన్నాయండి. ఇంకా బట్టలైతే ఉతకాలి. వాషింగ్ మిషన్ పని చేయట్లేదు చెప్పాను కదా ఆల్రెడీ ముందు వ్లాగ్‌లో. వాషింగ్ మిషన్ అయితే పాడైందని. సో, ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా ఆ బట్టలన్నీ హ్యాండ్‌తోనే వాష్ చేయాలండి. ఇంకా ఎండ గూడా బాగా వస్తుంది. సో, ఇంకా పిల్లలకి ఈ లంచ్ పని అయిన వెంటనే బట్టలు గూడా ఉతకాలి. ఉతికేసాను గూడా. పిల్లలకి లంచ్ ఇచ్చి పంపించిన వెంటనే బట్టల పనైతే అయిపోయింది. ఎండ చూసారా ఎలా మండిపోతుందో? పర్వాలేదండి. అసలు వర్షాలు పడి ఇప్పుడే కొంచెం అలా ఎండొస్తుంది. సో, బట్టలు గూడా ఉతికేసాననమాట. నెక్స్ట్ ఇంకా పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చి పంపించేసానండి. తర్వాత వెంటనే మళ్ళీ మా కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాననమాట. అస్సలు ఏంటో అండి ఇవాళ మార్నింగ్ నుంచి అంతా హడావిడిగా ఉంది నాకు. ఒకదాని వెనక పని వస్తూనే ఉంది. సో, ఇంకా మధ్యాహ్నం మాకు లంచ్‌కైతే ఎగ్ కర్రీ, రైస్ అయితే చేశాను. నాకు మాత్రం నేను చపాతీ అయితే చేసుకున్నానండి. ఓన్లీ 1 చపాతీ. ఇంకా థంబ్‌నెయిల్ అయితే చూసే ఉంటారు గదా మీరు. ఇప్పుడు చెప్తాను. ఏంటంటే నాకు సర్జరీ అయితే జరిగిందండి లాస్ట్ ఇయరు. సో, డాక్టర్ అయితే ఇంకా చెకప్‌కైతే రమ్మని చెప్పారు. సో, డాక్టర్ అయితే లాస్ట్ ఇయరే నాకు చెప్పారండి. ఇంకా నువ్వు అదే సర్జరీ జరిగేటప్పుడు 83 అలా ఉన్నాను. సో, నువ్వు ఇదే వెయిట్ మెయింటైన్ చేయాలమ్మా. ఇంకా తగ్గించాలి గానీ ఎక్కించకూడదు అని చెప్పారండి. సరే అనేసి ఇంకా 1 ఇయర్ అయితే అయిపోయింది కదా! ఇంకా చెకప్‌కైతే వెళ్ళాను. ఇంకా డాక్టర్ అయితే చూసేసి వెయిట్ తగ్గావా అని అడిగారు. నేనైతే తగ్గలేదు కానీ అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నానని అయితే చెప్పాను. యాక్చువల్లీ చూసుకుంటే 2 కేజెస్ అయితే పెరిగిపోయానండి. ఇంకా డాక్టర్కి మనం చెప్పకపోయినా వాళ్ళకైతే ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. సో, వాక్ చేస్తున్నావా డైలీ అని అడిగారు. నేనైతే కొంచెం చేస్తున్నా డాక్టర్, మార్నింగ్ అయితే లేయబుద్ధి కావట్లేదంటే, అలానే ఉంటుందమ్మా అందరికీ, మార్నింగ్ లేవబుద్ధి కాదు కానీ చెయ్యాలి కదా నువ్వు వాకింగ్, కొంచెం వాకింగ్ కాదు కొంచెంగా తిను అనేసారండి ఒకేసారి. సరే ఏం ఇంకా డాక్టర్ ఉన్నదే కదా చెప్పారు ఇంకా అన్నట్టుగా నేను సైలెంట్గా ఉన్నాను. సో, అందుకోసం అన్నమాట ఈ తిప్పలన్నీ. ఏదో అలా అలా ఒక పూటైనా రైస్ తగ్గించిందని అవుతాను కదా, అందుకని నా కోసం అయితే నేను చపాతీ అయితే చేసుకున్నాను.
ఆ 2 కేజెస్ కూడా నేను వెయిట్ గెయిన్ అయ్యి ఉన్నానండి. నేను లాస్ట్ సమ్మర్లో అయితే తిరుపతి అయితే వెళ్ళాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడికి వెళ్తే మనకి ఏ పని పాటనే ఉండదు కదా, తినేసి తినేసి కూర్చోవడమే అమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి. సో అక్కడ పెరిగిందండి ఆ 2 కేజెస్. లేకపోతే నేను అదే వెయిట్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాను. సో ఇయర్కి నేను 2 కేజెస్ మాత్రమే గెయిన్ అయ్యాను అనమాట. తగ్గించేస్తానండి, తగ్గిస్తాను. 1 వీక్ కరెక్ట్గా డైట్ చేస్తానా, తగ్గిపోయిన తర్వాత ఓ 2 కేజెస్ తగ్గిందని మళ్ళీ తినేస్తాను. అదే ప్రాబ్లం అనమాట. ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా ట్రై చేద్దామని అనుకుంటున్నా. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకైతే అర్థం కాదు. మీకు డౌట్ రావచ్చు, రైస్ తినకపోతే మాత్రం తగ్గిపోతావా అని. అలా అని కాదండి, ఏదైనా మనం లిమిట్గా తీసుకుంటే మెయింటైన్ చేయొచ్చు అనమాట. హెవీగా తీసుకోకూడదు. నాకు తెలిసినంత వరకు నేనైతే నా ప్లేట్ని అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. 1 చపాతీ, ఎగ్ కర్రీ, ఇంకా కీరా అనమాట. ఈ ప్లేస్లో మనం క్యారెట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పి అందరికీ తెలియాలని ఏం లేదు కదండి. అందరికీ ఇప్పుడు తెలుసు ఏది హెల్దీయో ఏది అన్హెల్దీయో అందరికీ తెలుసు. సో నేను ఎలా చేసుకున్నానని మీకు చూపించడమే నా ఇంటెన్షన్ అనమాట. సో నేనైతే లంచ్ ప్లేట్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. మార్నింగ్ అయితే ఏం తినలేదండి, మన బత్తాయి జ్యూస్ ఉంటుంది కదా అదైతే తాగేసాను. ఆఫ్టర్నూన్కి అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే తినేస్తాం. చూడండి వెయిట్ గెయిన్ అయితే ఎన్ని ప్రాబ్లమ్స్. ఏం చేద్దామండి మరి, ఇంకా తగ్గించాలనుకుంటున్నా, అస్సలు కుదరడం లేదు. చూడాలి ఇంకా ఈసారన్నా స్ట్రిక్ట్గా చేయగలుగుతానో లేదో అని. ఇంకొకటి మీకైతే ఇంకొక డౌట్ అయితే వచ్చుంటుంది కదండి, ఎప్పుడు చూడు కిచెన్లోనే వీడియోస్ చేస్తానని. అవునండి, నాకైతే కిచెన్లోనే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా బెడ్రూమ్ దగ్గర చేశాను అనుకోండి, టీవీ సౌండ్ వస్తుంది. ఇంకా మా హౌస్ అనేది రోడ్ సైడ్ ఉంది. సో ట్రాఫిక్ సౌండ్స్ అన్నీ వస్తాయి. ఒక కిచెన్లోనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట వీడియోస్ చేయడానికి. సో ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ నేను కిచెన్లోనే ఎక్కువగా తీసుంటాను. కావాలంటే నా ముందు బ్లాగ్స్ని కూడా వెళ్ళి చూసేయండి ఒకసారి. ఇంకా లంచ్ అయిన వెంటనే ఒక 1 అవర్ అలా ఇలా అయిపోతుందని వెంటనే పిల్లల్ని తీసుకురావాలి వెళ్ళి స్కూల్ నుండి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో ఇంకా వాళ్ళకి అన్నీ అరేంజ్ చేసేసి, ఇంకా ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి, దానికోసం చదివించాలి. ఇంత పని అండి అస్సలు. ఇంకా మీకు తెలిసిందే కదా, ఇంట్లో లేడీస్ అందరికీ ఇవే పనులే ఉంటాయి ఆల్మోస్ట్. నేను వీడియోలో చూపిస్తున్నాను, కొంతమంది చూపించారు అంతే. ఆల్మోస్ట్ అందరికీ ఇవే పనులనే ఉంటాయండి అసలు. మీరందరూ లంచ్ చేసేసారా? బాయ్. ఇంకా నైట్కి అయితే ఆఫ్టర్నూన్ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను కదండి, దాంతో దోశ అయితే పోసేసాను అనమాట. దోశ విత్ ఎగ్ కర్రీ అనమాట. నైట్ డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా డిన్నర్ ఫినిష్ అయిపోయిన వెంటనే గిన్నెలు అయితే ఉంటాయి కదా, ఇంకా గిన్నెలు కూడా మొత్తం వాష్ చేసేసాను అనమాట. నైటే వాష్ చేసేసుకుంటే మార్నింగ్ అయితే మనకు ఈజీగా ఉంటుంది. ఇంకా గిన్నెలు అయితే వాష్ చేసిన తర్వాత మా లియోకైతే పాలు కూడా రెడీ చేసి పెట్టేశానండి. వాడికి పాలు పెట్టాలి కదా నైట్కి. సో అందుకోసం పాలు అయితే కాచేసాను అనమాట. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మళ్ళీ కలుస్తా. బాయ్.